Hi students, welcome to JAYADEV Academy. Myself Rajesh Andi from Mechanical Engineering Department. Today మనకి ఇచ్చిన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్లో ఇచ్చిన టోటల్ సిలబస్లో మనకి కొత్త టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రాలిక్ పంప్స్. సో ఈ హైడ్రాలిక్ పంప్స్ అనే వర్డ్ మీరు ప్రతి చోట వినే ఉంటారు. పంప్స్, మోటార్స్, రైట్, ఇలాంటివన్నీ మీరు బయట కమర్షియల్గా మీరు వినే ఉంటారు. సో మనకున్న సిలబస్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్లో మనకు అవుట్ ఆఫ్ 8 టాపిక్స్లో మనకి వన్ ఆఫ్ ద అదర్ టాపిక్ ఈజ్ హైడ్రాలిక్ పంప్స్. సో దాంతో పాటు అనుగుణంగా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అని చెప్పేసి మనకి ఫ్లూయిడ్కి సంబంధించిన టోటల్ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ పంప్స్. సో ఈ రెండు కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఈ టాపిక్స్లో మనము ఫ్లూయిడ్స్ గురించి, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి, ఫ్లూయిడ్ అంటే ఏంటి, దానికి ఎన్ని రకాలైన ఫ్లూయిడ్స్ మనకి నేచర్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫ్లో. సో ఫ్లూయిడ్ అనేది ఏ రకంగా పోతుంది, సో పైప్లో వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది, రైట్, కాంకేవ్లో వెళ్ళినప్పుడు ఏంటి, కాన్వెక్స్లో వెళ్ళినప్పుడు ఏంటి, సబ్మెర్జ్డ్లో వెళ్ళినట్లు ఏంటి, రైట్, నారో పైప్ నుంచి బ్రాడ్ పైప్కి వెళ్తే ఎట్లా జరుగుతుంది, బ్రాడ్ పైప్ నుంచి నారో పైప్కి వాటర్ వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుంది. సో దాని యొక్క డెన్సిటీ, దాని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలాసిటీ, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకుంటాం ఈ టాపిక్స్లో, రైట్. అలాగే మనకి ఫ్లూయిడ్ దేంట్లో వెళ్తుంది, ఏ ద్వారా వెళ్తుంది. సో ఫ్లూయిడ్ అనేది మనకి నార్మల్గా గ్రావిటీ ఫోర్స్ ఉందంటే మనకి పైనుంచి గ్రావిటీలో వచ్చిందంటే గ్రావిటీ పుల్ ద్వారా మనకి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. అదేవిధంగా మనకి కింద నుంచి వాటర్ పైకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి, వీ రిక్వైర్ సమ్ సార్ట్ ఆఫ్ పంప్స్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ పంప్ యాక్టివేట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఒక ఎలక్ట్రికల్ డివైస్ కావాలి. సో ఎలక్ట్రికల్ డివైస్ ఏంటి, మనకి నథింగ్ బట్ ఏ మోటార్. సో మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ మోటార్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద హైడ్రాలిక్ పంప్స్. సో ద నేమ్ ఫ్లూయిడ్, హైడ్రాలిక్, సో ఈ రెండు కూడా సేమ్ సినానిమస్ వర్డ్స్ అనమాట. సో హైడ్రాలిక్ అంటే నథింగ్ బట్ ఏ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ మనకి వివిధ రకాలైన ఫ్లూయిడ్స్ ఉండొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వాటర్ ఈజ్ ఏ హైడ్రాలిక్ ఫ్లూయిడ్, oil is a hydraulic fluid, some sort of grease is some sort of semi hydraulic, some sort of liquid fluid, semi liquid fluid. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనకి అప్లికేషన్లో ఎలా జరుగుతుంది, దాని యొక్క ఫ్లో ఎలా జరుగుతుంది, దాని యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, దాని యొక్క మెకానికల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు పంపు తీసుకున్నాం అనుకోండి, పంప్ విత్ మోటార్, ఓన్లీ పంప్ ఉందంటే వీ కెనాట్ గెట్ ద వాటర్ ఫ్రమ్ ద లో లెవెల్ టు ద హై లెవెల్. వీ రిక్వైర్ ఎ పంప్. అంటే మనకి పంప్ అనేది కంపల్సరీగా మనకి మోటార్తో పాటు అసెంబ్ల్ అయి ఉంటేనే దెన్ ఓన్లీ ద వాటర్ ఫ్రమ్ ద లో లెవెల్, సెక్షన్ లెవెల్ నుంచి మనకి డెలివరీ లెవెల్కి, మనకి కింద నుంచి పైకి, లేదంటే ఒక పాయింట్ నుంచి అదర్ హయ్యర్ పాయింట్కి మనకి వాటర్ అనేది వెళ్తుంది, రైట్. సో దానికి సంబంధించిన మెకానికల్ ఎఫిషియన్సీస్, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీస్, అదర్ ఓవరాల్ ఎఫిషియన్సీస్ మనము ఈ టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే పంప్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, సో పంప్స్ ఏ ద్వారా, సో అకార్డింగ్ టు వాట్ కండిషన్స్ పంప్స్ అనేది మనకి క్లాసిఫై అవుతుంది. మనం కమర్షియల్గా మార్కెట్లో చూసామంటే వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్, రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ పేర్లతో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని యొక్క కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్, దాని యొక్క ఆపరేషనల్ డీటెయిల్స్, దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క డిసడ్వాంటేజెస్, దాని యొక్క అప్లికేషన్స్ మనము ఈ టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ పంప్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. మనకి బోత్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద డిప్లొమా లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇంజనీరింగ్ లెవెల్. ఇప్పుడు మనం హైడ్రాలిక్ పంప్స్లో మనము డీటెయిల్గా సిలబస్ ఏంటో చూసి దాని తర్వాత 1 by 1 టాపిక్స్లోకి మనము వెళ్దాము, రైట్. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్లో మనకి నెక్స్ట్ చెప్పుకునే టాపిక్ వచ్చేసి హైడ్రాలిక్ పంప్స్. ఓకే, హైడ్రాలిక్ పంప్స్. సో మీరు జనరల్గా మీరు ఇంటి దగ్గర కానీ, మీరు ఎక్కడన్నా అవుట్ సైడ్ కానీ మీరు పంప్ యొక్క ఫిజికల్ నేచర్ చూసింటారు. సో డిపెండ్స్ అపాన్ ద పొజిషనింగ్, ఆర్ డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద మోటార్ కెపాసిటీ. మనకి పంప్ యొక్క లేఅవుట్స్ కానివ్వండి, పంప్ యొక్క ఫీచర్స్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఓన్లీ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పంప్ ఏంటి, టు డెలివర్ ద వాటర్ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు ద హయ్యర్ లెవెల్. సో అది ఏ ప్లేస్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రైట్. ఇఫ్ యు సీ ఏ నార్మల్ ఇండివిజువల్ హౌస్, you are having a pump with motor assembled. If you see a big apartment, you can see a pump with motor assembles. And also if you see any apartment or any commercial complex kanivandi, any road side, any projects తీసుకున్నా కూడా మనకి వాటర్తో మనకి వర్క్ జరగాలంటే దానికి ఒక మెకానికల్ మెంబర్ ప్లస్ ఎలక్ట్రికల్ మెంబర్ అనేది మనకి యాడ్ అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రోమెకానికల్ డివైస్. సో పంప్ యొక్క ద అదర్ నేమ్ ఏమంటున్నాం మనము, ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అంటున్నాము. నౌ సీ హియర్ ద పంప్స్ యొక్క
టోటల్ మనకి ఉన్న సిలబస్ ఏంటి ఇంజనీరింగ్ అసిస్టెన్స్ లెవెల్లో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం, రైట్. సో ఇప్పుడు మీరు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ద హైడ్రాలిక్ పంప్స్లో మనకి నేను దాన్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద పంప్. సో పంప్ అంటే ఏంటి, దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, దాని యొక్క ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ అ పంప్స్ ఇంట్రొడక్షన్ అండ్ క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్కి వచ్చినప్పుడు మనకి చాలా రకాలైన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, రైట్. బేస్డ్ ఆన్ ద level of the pump, based on the type, based upon the flow of the water, based upon the speed, based upon the construction, అట్లా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటూ మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పంప్స్ గురించి మనము డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రతి పంప్ యొక్క ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఏంటి, సో అది విచ్ కన్వర్ట్స్ ఫ్రమ్ విచ్ ఎనర్జీ టు ద విచ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీయా, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీయా. సో ఈ విధంగా మనము దాని యొక్క నేచర్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ పంప్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పంప్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పంప్స్ అంటే ఏంటి, మనం ఫిజికల్గా చూస్తాం పంప్. మీరు జనరల్గా మీరు సుగుణ పంప్స్ కానివ్వండి, లేకపోతే కుమార్ పంప్స్ కానివ్వండి, అదర్ కిర్లోస్కర్ ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్ మీరు చూసి ఉంటారు. సో అందులో మనకి ఫిజికల్గా మీరు చూసినప్పుడు ఎయిదర్ గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. కానీ బట్ ఆ నేచర్ ఫిజికల్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు ఒకటేమో హైట్లో ఉంటుంది, ఒకటేమో వెర్టికల్గా ఉంటుంది, ఒకటేమో హారిజాంటల్గా ఉంటుంది. బట్ ప్రతి ఏ పంపుకి తీసుకున్న దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, కన్వర్షన్ ఆఫ్ వన్ ఎనర్జీ టు ద అదర్ ఎనర్జీ. సో వాటర్ని మనము లో లెవెల్ నుంచి హై లెవెల్కి మనం పంపిస్తాము. సో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఫ్లో వెలాసిటీస్ ఎలా ఉంటుంది, ఎఫిషియన్సీస్ ఆఫ్ పంప్ ఎలా ఉంటుంది, ఏ పంపు ఏ రకంగా మనకి యాక్ట్ చేస్తుంది, ఏ పంపు మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనము ఈ టోటల్ టాపిక్స్లో మనము డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ద ఆపరేషన్ ఆఫ్ ద పంప్స్. సో మనం ఏదైతే మనం క్లాసిఫికేషన్ చెప్పుకున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పంప్స్, అందులో మనకి ఆపరేషన్ ఆఫ్ ద పంప్స్. సో ఒక్కొక్క పంపు ఆపరేషన్ ఎలా జరుగుతుంది. సో ఒక పంప్ ఒక ఆపరేషన్ మనకి సిమిలారిటీ, ఒక పంప్ ఒక ఆపరేషన్ డీటెయిల్గా తెలిసినప్పుడు అదర్ టైప్స్ ఆఫ్ పంప్స్ కూడా సేమ్ సిమిలర్ ప్రాసెస్లో మనకి ఫ్లో అవుతుంది. ఏంటిది కాన్సెప్ట్ ఏంటి, మనకి ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఇక్కడ ఒక సంప్ ఉందనుకోండి. సో ఇక్కడ మనం ఒక మోటార్ అసెంబ్లీ సెటప్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ మనకి దీనిలోంచి వెళ్ళి ఇట్లా పైప్స్ కనెక్షన్స్ వెళ్ళి పైకి మనకి ఒక ట్యాంక్లో మనకి ఫిల్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనము లో లెవెల్ నుంచి హై లెవెల్కి మనం వాటర్ని పంపిస్తున్నాము. సో ఈ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వాటర్ పంపిస్తున్నప్పుడు మనకి ఏం కావాలి, ఒక ప్రెషర్ అనేది కావాలి, రైట్. సో అదేవిధంగా మనకి పైన మనకి వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత, సో జస్ట్ వెన్ వీ రిక్వైర్ వాటర్ టు ద లోయర్ లెవెల్స్, సో వాటర్ మనం జస్ట్ ట్యాప్లో ఓపెన్ చేస్తే మనకి నార్మల్గా వాటర్ అనేది మనకి ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది. సో ఏ రకంగా వస్తుంది, బై ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ, ఓకేనా, బై ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్లో. సో దీనికి మనకి ఎటువంటి రకమైన మోటార్ కానీ ఎటువంటి రకమైన పంపు కానీ డివైస్ అవసరం లేదు. వై, బికాస్ ఈ గ్రావిటీ పుల్ ద్వారా వాటర్ వచ్చేసి పైన పంప్స్ నుంచి మనకి స్లోగా కిందకు వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి కింద నుంచి వెళ్ళాలన్నప్పుడు డెఫినెట్లీ వీ రిక్వైర్ సమ్ ఎలక్ట్రోమెకానికల్ డివైస్. వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎలక్ట్రోమెకానికల్ డివైస్ మనకి వాటర్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనము ట్రాన్స్పోర్ట్ చేయలేము, రైట్. సో మనం ఇక్కడ మనము సెట్టింగ్ పెడుతున్నాము. ఈ ద్వారా దీంట్లో ఉన్న వాటర్ని అది సక్ చేసుకొని తర్వాత ఇక్కడి నుంచి డెలివరీ ఇస్తుంది. సో ఈ సక్ చేసుకొని డెలివరీ ఇచ్చేది మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద పంప్స్. సో ఇప్పుడు ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యువర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మీరు సెల్ ఫోన్ తీసుకోండి. సో మీరు సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు దానిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, దాని యొక్క ప్రాసెసర్ స్పీడ్ ఉంది. సో బట్ ఏంటి కంపెనీస్ కమర్షియల్గా చూసినప్పుడు మీకు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ సోనీ కానివ్వండి, వివో కానివ్వండి, లైక్ రియల్మీ కానివ్వండి, లేకపోతే యాపిల్ కానివ్వండి. అదేవిధంగా మనకి పంప్స్లోకి వచ్చేసరికి డిఫరెంట్ క్లాసిఫికేషన్ విత్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అట్లా అట్ ద సేమ్ టైం కమర్షియల్గా మనకి ట్రేడ్ నేమ్స్తో పలికే కొన్ని వర్డ్స్ కూడా మనకి కమర్షియల్గా మార్కెట్లో మనకి దొరుకుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఆ క్లాసిఫికేషన్లో వెరీ ఇంపార్టెంట్ పంప్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ పంప్, ఓకేనా. సెంట్రిఫ్యూగల్ పంప్ మనకు వచ్చేసి కమర్షియల్గా లార్జ్ స్కేల్లో మనం యూజ్ చేస్తాము. సో ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్ వచ్చేసి మనకి డైనమిక్గా రెస్పాండ్ అవుతుంది, రైట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఒక కేటగిరీ కిందకు వస్తుంది. క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు అందులో ఒక కేటగిరీలో సెంట్రిఫ్యూగల్ పంప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఏం డిస్కస్ చేసుకుంటాం, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సెంట్రిఫ్యూగల్ పంప్, రైట్. సో సెంట్రిఫ్యూగల్ పంప్ ఫిజికల్గా ఎలా ఉంటుంది,
స్మాల్ సైజ్ నుంచి మీడియం సైజ్ నుంచి లార్జ్ సైజ్, అండ్ ఆల్సో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్స్. సో మనకి అకార్డింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ జనరల్ పంప్స్లో సెంట్రిఫ్యూగల్ పంప్ వచ్చేసి మనకు ఒక కేటగిరీలో వస్తుంది. అందులోంచి మళ్ళీ సెంట్రిఫ్యూగల్ పంపు డిఫరెంట్ టైప్స్లో మనకి అవైలబిలిటీలో మార్కెట్లో దొరుకుతుంది. నెక్స్ట్ ద ఆపరేషన్ అండ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్స్. సో ఏ దానికైనా ఏ డివైస్కైనా మనకి జనరల్కి మనకి ఏముంటుంది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్, దాని ఆపరేషన్, రైట్, తర్వాత దాని అప్లికేషన్స్ ఎక్కడ వాడుతున్నాము. సో అదేవిధంగా మనకి ఈ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో కూడా మనకి క్లాసిఫికేషన్, ఆపరేషన్స్, అప్లికేషన్స్ అనేది మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఎప్పుడైతే మనం ఫ్లూయిడ్ యూజ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ యూజ్ చేస్తున్నాం, వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క డెన్సిటీ, దాని యొక్క నేచర్ ఒక రకంగా ఉంటుంది. ఆయిల్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క డెన్సిటీ, దాని యొక్క స్పెసిఫిక్ వెయిట్, దాని యొక్క గ్రావిటీ దాని ఒక రకంగా వేరే రకంగా ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, వాటర్ యొక్క వెలాసిటీ ఎలా ఉంది, యాక్సిలరేషన్ ఎలా ఉంది, ఎప్పుడైతే మనకి సెంట్రిఫ్యూగల్ పంప్స్లో పంపిస్తున్నప్పుడు, అంటే సెంట్రిఫ్యూగల్ పంప్ ఒక డివైస్, ఒక ఫిజికల్గా ఒక సెటప్ తీసుకున్నప్పుడు దానికి ఈక్వలైజ్గా మనకు మోటార్ కెపాసిటీ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనము పంప్ అనేది మనము లార్జ్ సైజ్లో తీసుకొని దానికి మోటార్ అనేది స్పెసిఫిక్గా తీసుకోకుండా దానికి నార్మల్ మోటార్ తీసుకున్నామంటే దీని యొక్క ఎఫిషియన్సీ అనేది మనకి తెలియదు. సో డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ద సైజ్, ద డయామీటర్, ద సైజ్ ఆర్ ద షాఫ్ట్ డయామీటర్ ఆఫ్ ఎనీ పంప్, దానికి అనుగుణంగానే మనము ఎలక్ట్రికల్ డివైస్, దట్ ఈస్ అ ఎలక్ట్రికల్ మోటార్ విత్ సమ్ స్పెసిఫికేషన్స్, రైట్, 2 HP, 0.5 HP, 3 HP అనేది మనము మోటార్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి, రైట్. సో తర్వాత వాటర్ యొక్క వెలాసిటీ ఎలా ఉంది, యాక్సిలరేషన్ ఎలా ఉంది, దాని ప్రెషర్ ఎలా ఉంది, అవన్నీ మనము ఈ కాన్సెప్ట్స్లో మనం విత్ సమ్ డెరివేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్లో మనము డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మన అదర్ క్లాసిఫికేషన్లో ఉన్నది, అదర్ కేటగిరీలో ఉన్న సెకండ్ పంప్ ఈజ్ రెసిప్రొకేటింగ్ పంప్. సో రెసిప్రొకేటింగ్ పంప్స్ అంటే మనకి ద నేమ్ రెసిప్రొకేటింగ్ అంటే ఏంటి, టు అండ్ ఫ్రో అంటే ముందుకి కానీ వెనక్కి కానీ పైకి కానీ కిందకి కానీ. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ పంప్స్. ఇన్ దిస్ రెసిప్రొకేటింగ్ పంప్స్ మనకి సేమ్ మనకి సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి రెసిప్రొకేటింగ్ పంప్స్లో క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, దాని యొక్క ఆపరేషన్ స్టైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, తర్వాత అప్లికేషన్స్ గురించి మనము డిస్కస్ చేసుకుంటాము, అలాంగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అలాంగ్ విత్ దిస్ we will discuss about velocity and acceleration of the fluid. రెసిప్రొకేటింగ్ పంపులో అది స్మాల్ కానివ్వండి, మీడియం కానివ్వండి, లార్జ్ కానివ్వండి, సో వాటర్ ఎప్పుడైతే వెళ్ళిందో సో దాని యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది, దాని యొక్క యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనము ఈ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే టాపిక్లో మనం విత్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద జెట్ అండ్ సబ్మెర్సిబుల్ పంప్స్. సో జెట్ అండ్ సబ్మెర్సిబుల్ ఇలాంటి వర్డ్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, రైట్, కమర్షియల్లీ. సో మనకి జెట్ అండ్ సబ్మెర్సిబుల్ పంప్స్లో సేమ్ మనం ఏదైతే సెంట్రిఫ్యూగల్ పంప్స్ డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించి ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనకి జెట్ పంప్స్ కానివ్వండి, సబ్మెర్సిబుల్ పంప్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డీటెయిలింగ్ అంటే ఏంటి, జెట్ దాని యొక్క పంప్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, తర్వాత దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత వచ్చేసి మనకి దీనికి ఆల్ సంబంధించినవి మనకి కంపారిషన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి మీరు ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళి మీరు ఒక పంప్ అనేది మీరు పర్చేస్ చేయాలి. సో పంపు పర్చేస్ చేసేటప్పుడు అక్కడున్న పర్సన్ ఏం చేస్తారు, మనకి మీరు అడిగిన పంపు కాకుండా డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ పంప్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో, జస్ట్ మీరు చూడండి అని చెప్తారు. వై, మీకు ఒక ఐడియా ఉంటుంది ఒక పంపు గురించి, ఒక కాన్సెప్ట్, ఒక డివైస్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న అదర్ మోడల్స్ని వాళ్ళు కంపేర్ చేస్తూ, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పంప్ అండ్ దిస్ కంపెనీ, ఈ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి, దీనికి ఏంటి, దీని మోటార్ ఏ కంపెనీ వాడుతున్నారు, దీనికి మనం ఎలా వాడుతున్నాము, సో దీని యొక్క కంపారిజన్ ఎలా ఉంటుంది, ఎఫిషియన్సీస్ ఎలా ఉంటుంది, సో ఈ పంప్ యొక్క ఎఫిషియన్సీ, ఈ మోటార్ యొక్క కెపాసిటీ, సో దీని యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇది ఏ మెటీరియల్తో తయారు చేస్తున్నారు, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద షెల్ ఆఫ్ ఎనీ పంప్, ఇవన్నీ మనకి అక్కడ స్పెసిఫై చేస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తాము, కంపారిజన్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్లో వాడాలి, ఎక్కడ వాడుతున్నాము, మనము పొలాల్లో వాడుతున్నామా, లేదంటే ఇంట్లో వాడుతున్నామా, లేదంటే మనం అపార్ట్మెంట్కి వాడుతున్నామా, లేదంటే ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ యూజ్ చేస్తున్నామా, ఇట్లా మనము ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద అప్లికేషన్ ఫస్ట్.
ఎక్కడ యూస్ చేయాలి, బేస్డ్ ఆన్ దట్ మనకి ఉన్న నాలెడ్జ్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్ కెపాసిటీస్ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని హైడ్రాలిక్ పంప్స్ మనము పర్చేస్ చేస్తాము. సో నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ద పంప్స్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద పంప్స్లో మనకి ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఒక డివైస్ యొక్క అవుట్పుట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు విత్ గుడ్ స్పెసిఫికేషన్స్, విత్ గుడ్ ప్రాసెసర్ అండ్ విత్ గుడ్ ర్యామ్. సో ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు వర్కింగ్ స్టైల్ వచ్చేసి మీకు ఫింగర్ టిప్పింగ్ ఆర్ ఎనీ ప్రాసెసింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా మనకి జరిగినప్పుడు ఇంకొక ఫోన్ తీసుకొని నార్మల్ ఫోన్ సో దాన్ని మీరు యూజ్ చేశారంటే డెఫినెట్లీ యూ కెన్ సీ సమ్ డిఫరెన్స్. అదేవిధంగా మనకి ఈ ఎఫిషియన్సీ కాన్సెప్ట్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క ఎఫిషియన్సీ, రెసిప్రొకేటింగ్ పంప్ యొక్క ఎఫిషియన్సీ, సబ్మెర్సిబుల్ పంప్స్ యొక్క ఎఫిషియన్సీ, అలానే అదర్ టైప్స్ ఆఫ్ పంప్స్ గురించి మనకి మానోమెట్రిక్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ, దీని గురించి మనము దీనిలో డిస్కస్ చేసుకుంటాం అలాంగ్ విత్ సమ్ ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ దాని యొక్క హెడ్ అంటే ఏంటి, క్యావిటేషన్. సో దిస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టాపిక్స్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎనీ పంప్. ఎనీ పంపులో అయినా మనకి కొన్ని టాపిక్స్ ఉన్నవి, అవి మనం ఇక్కడ డెఫినేషన్స్ రూపంలో మనకి ఇక్కడ హెడ్ అంటే ఏంటి, క్యావిటేషన్ అంటే ఏంటి, ప్రైమింగ్ ఆఫ్ ద పంప్ అంటే ఏంటి, వర్క్ డన్ బై ద పంప్స్. సో ఈ విధంగా మనము అదర్ మిస్లీనియస్ టాపిక్స్ పంప్స్ కింద వచ్చినవన్నీ కూడా మనము పాయింట్ వైజ్ రూమ్లో డెఫినేషన్స్ రూపంలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు కనిపిస్తున్న నెక్స్ట్ స్లైడ్స్లో మీకు ఫిజికల్గా కొన్ని ఫిజికల్ మోడల్స్ కానివ్వండి, కొన్ని ఫిగర్స్ కానివ్వండి నేను చూపించినప్పుడు దాన్ని మీరు వర్కింగ్ నేచర్ ఎలా ఉంటుందో ఫస్ట్ గమనించండి, రైట్. సో మీకు వర్కింగ్ కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో మీరు జస్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని మీరు ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకొని అర్థం చేసుకొని ఏ కేటగిరీలో ఉంది, ఏం అడుగుతున్నారు, దానికి సంబంధించిన ఆప్షన్స్లో మీరు టిక్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ద హైడ్రాలిక్ పంప్, ఇందాక నేను టాపిక్స్ చెప్తున్నప్పుడు ఐ సెడ్ మై ఓన్ డెఫినేషన్. సో నాకు తెలిసిన ఒక డెఫినేషన్ చెప్పాను, మీరు కూడా కాన్సెప్ట్ వన్స్ మీరు తెలిసిన తర్వాత యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ డెఫినేషన్ ఆర్ యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ హైడ్రాలిక్ పంప్స్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. సో హైడ్రాలిక్ పంప్ ఫిజికల్గా చూస్తున్నాం కాబట్టి అది ఒక మెకానికల్ డివైస్. సో ఈ మెకానికల్ డివైస్ని డెఫినెట్లీ మనం చేత్తో ఆపరేట్ చేసామంటే దట్ ఈస్ ప్యూర్లీ మెకానికల్ డివైస్. సో మనం చేత్తో ఒకప్పుడు మనకు మోటార్స్ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఎలా చేసేవాళ్ళము, బై యూజింగ్ సమ్ మెకానికల్ లింకేజెస్, కొన్ని కర్రల సహాయంతో కొన్ని బుట్టల సహాయంతో మన వాటర్లు మనము డ్రిప్పింగ్ లాగా మనం చేసుకొని వాటర్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ, అవైలబిలిటీ ఆఫ్ దిస్ మోటార్స్ ఉన్నప్పుడు దీన్ని మనము దానికి అటాచ్ చేసి దానిలోంచి మనకి సక్షన్ అంటే ఏంటి, దానిలోంచి మనం ప్రెషర్ లాగా వెనక్కి లాక్కొని ఒక పైప్స్ ద్వారా మనకి అదర్ ప్లేస్కి పంపిస్తున్నాము, రైట్. సో హైడ్రాలిక్ పంప్ అంటే ఏంటి, ఇట్స్ ఎ ప్యూర్లీ మెకానికల్ డివైస్ దట్ కన్వర్ట్స్ వాట్, మెకానికల్ డివైస్ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని తీసుకుంటుంది, కన్వర్ట్స్ ఇంటూ హైడ్రాలిక్ ఎనర్జీ. హైడ్రాలిక్ ఎనర్జీ అంటే హైడ్రాలిక్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఫ్లూయిడ్, ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఇట్ జనరేట్స్ ద ఫ్లో ఎనఫ్ పవర్ టు ఓవర్కమ్ ద ప్రెషర్ ఇండ్యూస్డ్ బై ద లోడ్. సో ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్ జనరేట్స్ ద పవర్. సో మనకి ఇంట్లో మీరు మోటార్ కానీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి మోటార్ స్టార్ట్ అయిన తర్వాత దాని లోపల మనకి ఒక షాఫ్ట్ ఉంటుంది. ఈ షాఫ్ట్ వచ్చేసి మనకి పంప్ యొక్క షాఫ్ట్కి కప్లింగ్ ద్వారా కనెక్షన్ అయి ఉంటుంది. సో కనెక్షన్ అయిన తర్వాత ఈ మోటార్ యొక్క షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ద పంప్ యొక్క షాఫ్ట్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత మనకి దానిలో పవర్ క్రియేట్ అయిన తర్వాత సో వాట్ డస్ ఇట్ డూ, ఇట్ ఓవర్కమ్ ద ప్రెషర్ డన్ బై ద లోడ్. ఎంత లోడ్ ఇస్తున్నాము, సో మనకి పంప్కి ఎంత లోడ్ ఆఫ్ ఇస్తున్నాము అంటే డిపెండ్స్ అపాన్ ద డయామీటర్ ఆఫ్ ద పైప్. ఓకేనా. సో డయామీటర్ ఆఫ్ ద పైప్ దగ్గర నుంచి దాని యొక్క ఫ్లో డయాగ్రామ్ కూడా, తర్వాత మోటార్ కెపాసిటీ, ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిజైనింగ్ ఏ హైడ్రాలిక్ పంప్. ఓకేనా. నెక్స్ట్ సో మీరు ఇక్కడ ఫిగర్స్లో చూసినట్లయితే మనకి వివిధ రకాలైన పంప్ మోడల్స్ చూడొచ్చు, రైట్. సో జనరల్లీ మీరు దిస్ టైప్ ఆఫ్ పంప్ యూ కెన్ సీ, దిస్ టైప్ ఆఫ్ సబ్మెర్సిబుల్ పంప్స్ యూ కెన్ సీ అండ్ దిస్ టైప్ ఆఫ్ పంప్స్ యూ కెన్ సీ. ఇవన్నీ వచ్చేసి మనకి సమ్ సార్ట్ ఆఫ్ ప్రిసైజ్ పంప్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్, మోటార్తో ఇంటిగ్రేట్ అయ్యి స్మాల్ కాంపోనెంట్స్ ద్వారా మనకి యూజ్ చేస్తాము. ఇవన్నీ మనకి కొన్ని మెషినరీస్లో ఉంటుంది, అది లోపల
బాడీలో ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాము. అంటే ఏంటి, ఇవన్నీ కొన్ని యూజ్ ఆఫ్ సమ్ ఆయిల్స్, అంటే ఆయిల్ ఫ్లోని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి ఇలాంటి టైనీ పంప్స్ మనం యూజ్ చేస్తాము. బట్ కమర్షియల్గా మీరు అవైలబిలిటీలో మీకు బయట కనిపిస్తున్న పంప్స్ మీరు చూసినట్లయితే మీరు ఇలాంటివి బ్లూ ఆర్ గ్రీన్ కలర్లో యూ కెన్ అబ్జర్వ్ ద పంప్స్. నౌ క్లాసిఫికేషన్కి చెప్పే ముందు పంప్ ప్రిన్సిపల్ ఏంటి, ఈ ప్రిన్సిపల్ అన్నిటికీ సిమిలర్గానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్, యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హైడ్రాలిక్ పంప్. సో ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ పంప్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ అదర్ పంప్స్. సో ఇందాక చెప్పుకున్నట్టు క్లాసిఫికేషన్లో ఉన్న మనకి ఒక 10-12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. అందులో ప్రిన్సిపల్ ఏంటి, ఇట్ ఈస్ సిమిలర్ టు ఆల్ టైప్స్ ఆఫ్ పంప్స్. వాట్ ఈస్ దట్? ద పంప్ క్రియేట్స్ ఎ నెగటివ్ ప్రెషర్. ద పంప్ క్రియేట్స్ ఏ నెగటివ్ ప్రెషర్ అట్ ద ఇన్లెట్. ఇన్లెట్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకి వాటర్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే మనకి కింద నుంచి వాటర్ మనం తీస్తున్నామో అక్కడ మనకి ఏం ప్రెషర్ క్రియేట్ చేస్తుంది? ఇట్ క్రియేట్స్ ఎ నెగటివ్ ప్రెషర్ బై ద మెకానికల్ యాక్షన్. ఎందుకు మెకానికల్ యాక్షన్? వీఆర్ యూజింగ్ ఏ మెకానికల్ పంప్. సో ఆ మెకానికల్ లోపల ఉన్న పార్ట్స్ మనము నెక్స్ట్ సైడ్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్, దిస్ కాజెస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కడ కాజ్ అవుతుంది? ఆ పైప్స్ లోపల మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇట్ పుషెస్ ద లిక్విడ్ ఇన్ టు ద ఇన్లెట్ ఆఫ్ ద పంప్. సో సింపుల్గా మీరు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో మీరు ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్లో వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిలో మధ్యలో మీరు ఒక స్ట్రా పెట్టుకోండి. సో స్ట్రా పెట్టిన తర్వాత వన్స్ మీరు ఆ లిక్విడ్ని మీరు నోరులోకి మీరు కన్జ్యూమ్ చేయాలంటే ఏం చేస్తారు? జస్ట్ మీరు లోపల మీరు నెగిటివ్ ప్రెషర్ని క్రియేట్ చేసి ఇన్లెట్ అంటే ఏంటి, ఆ స్ట్రా యొక్క అదర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? లిక్విడ్లో ఉంటుంది. అదర్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? మనము మౌత్లో పెట్టుకున్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది? దిస్ కాజెస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇన్ ద పైప్ అండ్ మీరు ఎప్పుడైతే వెనక్కి సక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనకి లోపల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆ స్ట్రాలోంచి మనకి వాటర్ అనేది మనకి అవుట్పుట్ ద్వారా వచ్చేస్తుంది. రైట్? సో ద సేమ్ వే హియర్ ఆల్సో ద ప్రిన్సిపల్ యాక్ట్స్ హియర్. అక్కడ మనం యూజ్ చేస్తున్నాము బ్రీతింగ్, మనకి ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. సో మనం ఎక్సేల్ చేసామనుకోండి, మనకి లోపల ఉన్న ఎయిర్ అంతా మనకి పైప్లో వెళ్ళి మనకి ఏం జరుగుతుంది? అక్కడ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఎయిర్ అనేది మనకి వాటర్లో వెళ్ళి బబుల్స్ ఫార్మేషన్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద ప్రిన్సిపల్. మనకి నెగిటివ్ ప్రెషర్ తీసుకొని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ చేసి వెనక్కి మనం సక్ చేసినప్పుడు వాటర్ కింద నుంచి మనకి పైకి వస్తుంది. అదే కాన్సెప్ట్తో మనకి ఇక్కడ పంప్ యొక్క ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ద పంప్ దెన్ పుషెస్ ద ఫ్లూయిడ్ ఇంటూ ద హైడ్రాలిక్ సిస్టమ్. అప్పుడు ఏం జరుగుతుంది? ద పంప్ అనేది వాటర్ని తీసుకొని ఆ హైడ్రాలిక్ ఫిజికల్ సెటప్లోకి తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ఎ పంప్. సో ఇఫ్ యు సీ ద ఫంక్షన్ ఆఫ్ ఎ పంప్ ఈస్ ద డివైస్ దట్ మూవ్స్ ద ఫ్లూయిడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు పంప్ ఏం చేస్తుంది? ఇట్ మూవ్స్ ద లిక్విడ్ మెటీరియల్, దట్ ఈస్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్, డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామో డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఆర్ సమ్ టైమ్స్ స్లర్రీస్ అంటే ఏంటి? ఒక రకమైన పిండి పదార్థం. అంటే ఏంటి? మనకి దోశ పిండి ఎలా ఉంటుంది? సో సమ్ సార్ట్ ఆఫ్ సెమీ లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ స్లర్రీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్లర్రీ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ ద స్లర్రీ మెటీరియల్స్ మనకి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానివ్వండి, అదర్ టైప్స్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్లో కానివ్వండి, స్లర్రీస్ లాగా ఉంటుంది మనకి లిక్విడ్. సో అలాంటి టైప్ ఆఫ్ స్లర్రీస్ని కూడా మనకి పంప్ ద్వారా మనము సక్షన్ నుంచి డెలివరీకి మనము పంపిస్తున్నాము by the mechanical action. So purely it is a mechanical action, typically converted from electrical energy into the hydraulical energy. So ఇక్కడ మనకి ఎన్ని రకాల ఎనర్జీని యూస్ చేస్తున్నాము? ఫస్ట్ వన్ ఈస్ మెకానికల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్డ్ వన్ ఈస్ హైడ్రాలిక్ ఎనర్జీ. సో ఇన్ని రకాలైన ఎనర్జీస్ని మనము ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు ఇన్ని రకాల ఎనర్జీస్ అనేది మనకి కన్వర్షన్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, హైడ్రాలిక్ ఎనర్జీ. రైట్? మెకానికల్ మీన్స్ ప్యూర్లీ మెకానికల్ వితౌట్ ఎనీ కరెంట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇట్ గివ్స్ ద current, it gives the energy to the mechanical so that to rotate the components. తర్వాత hydraulic energy, it takes the water through the mechanical process and sends to the delivery process. Right? So that is the principle of any pump.
సో ఇప్పుడు మనం చెప్పుకున్న సెంట్రిఫ్యూగల్, రెసిప్రొకేటింగ్, సబ్మెర్సిబుల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ పంప్లో ప్రిన్సిపల్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఇట్ మూవ్స్ ద ఫ్లూయిడ్ ఆర్ ఎనీ స్లర్రీస్ by the mechanical action converted into the electrical energy into hydraulic energy. So a pump is a machine used to move, used to compress, used to transfer the liquid. So ఏం చేస్తుంది పంప్ వచ్చేసి? it moves any liquid, right? it moves, it compresses any type of liquid, it transfers any type of liquid. So మనం ఓన్లీ లిక్విడ్ గురించి మాట్లాడుకుంటున్నామా? సో లిక్విడే కాకుండా మనకి గ్యాసెస్ని కూడా తీసుకుంటుంది. సో మనం ఇక్కడ టాపిక్ వచ్చేసి మనకి లిక్విడ్స్ గురించి కాబట్టి వీ విల్ డిస్కస్ ప్యూర్లీ అబౌట్ లిక్విడ్స్ ఓన్లీ. ఓకేనా? సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ పంప్. ఓకేనా? నెక్స్ట్ యూసేజ్ అంటే ఏంటి? సింపుల్ అప్లికేషన్. సో హైడ్రాలిక్ పంప్స్ ఆర్ ఎసెన్షియల్లీ ఫర్ హైడ్రాలిక్ సిస్టమ్స్. సో హైడ్రాలిక్ సిస్టమ్స్ నేను ఫిగర్స్ తర్వాత స్లైడ్స్లో నేను చూపిస్తాను. ద హైడ్రాలిక్ పంప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హైడ్రాలిక్ సిస్టమ్స్ to work correctly. The pumps are responsible for pushing and moving. వాటర్ని పుష్ చేయాలి, వాటర్ని పుష్ చేసిన తర్వాత మూవ్ చేయాలి. ద హైడ్రాలిక్ ఫ్లూయిడ్ త్రూ ద సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటి? ద హైడ్రాలిక్ సిస్టమ్. హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఏంటి? మనకి సక్షన్ ఉండాలి, డెలివరీ ఉండాలి, పైప్స్ ఉండాలి, మనకి వాల్వ్స్ ఉండాలి, రైట్? సో మనకి ఒక సక్షన్ ట్యాంక్ ఉండాలి, తర్వాత పైన ఇంకొక ట్యాంక్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఏమంటున్నాము? హైడ్రాలిక్ సిస్టమ్ అంటున్నాం. కమింగ్ స్లైడ్స్లో మీకు ఆ పిక్చర్ చూపిస్తాను, రైట్? సో దిస్ మూమెంట్ ఈస్ వాట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ అండ్ మోషన్ ఇన్ టు ద ఫ్లూయిడ్ పవర్. సో ఒక్కొక్క బుక్స్లో మనకి ఒక్కొక్క ఆథర్ మనకి డిఫరెంట్ సెంటెన్స్లో రాస్తారు. బట్ ఎవరైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నప్పుడు మీ ఓన్ కాన్సెప్ట్ మీరు రెడీ చేసుకోవచ్చు. అంటే ఏంటి కాన్సెప్ట్? ఏంటి? కన్వర్షన్ ఆఫ్ మెకానికల్ ఇంటూ ద హైడ్రాలిక్. ఈ మధ్యలో ఏముంది? ఎలక్ట్రికల్ అనేది జోడించాలి. ఓకేనా? సో ద హైడ్రాలిక్ పంప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హైడ్రాలిక్ సిస్టమ్స్ టు వర్క్ కరెక్ట్లీ. ద పంప్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పుషింగ్, మూవింగ్ ద ఫ్లూయిడ్ through the system. So that is the usage, general usage. Coming to the applications of the pump in any type of industry or home appliances. So మీరు చూసినట్లయితే the use of pumps in industrial sectors are vast అంటే కమర్షియల్. ఇది లేకపోతే మనం ఏం పని చేయలేం, రైట్? సచ్ యాజ్ మూవింగ్ ప్రాసెస్ కెమికల్స్, కెమికల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానివ్వండి, బాయిలర్ ఫీడ్స్లో కానివ్వండి, బూస్టింగ్ ప్రెషర్, ఫిల్టరేషన్ అండ్ మెనీ అదర్ టాస్క్స్. సో ఇవన్నీ మనకి ఇండస్ట్రీలో కొన్ని టాస్క్స్ అనమాట. ఈ టాస్క్ మనము కమర్షియల్గా ఏమంటున్నాం? బాయిలర్ ఫీడర్స్ అంటున్నాం, బూస్టింగ్ ప్రెషర్స్ అంటున్నాం, ఫిల్టరేషన్ అంటున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ అప్లికేషన్స్. సో దీనిలో చూసినట్లయితే వాటర్ సప్లై ఫర్ రెసిడెన్షియల్ ఏరియాస్. ఇందాక మనం చెప్పుకున్నట్టు రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే మనకి హౌస్ కానివ్వండి, ఒక ఆఫీస్ కానివ్వండి, ఒక అపార్ట్మెంట్స్ కానివ్వండి. సో పంప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సప్లై ఆఫ్ ద డిఫరెంట్ పర్పసెస్. నెక్స్ట్ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్. ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ అన్నప్పుడు మీరు ఫైర్ ఫైటింగ్ చూసినట్లయితే, మీరు ఫైర్ ఫైటింగ్ పోలీస్ వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ దగ్గర మనకి ఒక రెడ్ కలర్ వెహికల్లో మనకు వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ హ్యావింగ్ పంప్ సెట్టింగ్స్ ఇన్ ద హైడ్రాలిక్ సిస్టమ్ ఇన్ ద ఫైర్ ప్రొటెక్షన్ సర్వీసెస్. నెక్స్ట్ సీవేజ్ అండ్ స్లర్రీ డిస్పోజల్, జస్ట్ లైక్ యువర్ ఎగ్జాంపుల్ ఈస్ సెప్టిక్ ట్యాంక్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి, వినాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా మీరు జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ నెక్స్ట్ కమింగ్ దాంట్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.